ఈ టీవీ చూసారా? ఈ టీవీ వచ్చేసరికి క్యూడీ మినీ టీవీ. ఈ టీవీ కొన్న తర్వాత నేను ఎన్హాన్స్మెంట్ చాలా అయితే పొందానన్నమాట. అంటే ఇంతకుముందుకు బ్యాక్లైట్ టెక్నాలజీ ఏమి ఉండేదంటే ఫుల్ అరే బ్యాక్లైట్ టెక్నాలజీ అయితే ఉండేది నేను యూజ్ చేసే టీవీ వచ్చేసరికి. దాని నుంచి ఒకేసారి క్యూడీ మినీ టీవీకి రావడం వల్ల నాకేమనిపించిందంటే కలర్స్ బాగున్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి, ఇమేజ్ క్వాలిటీ బాగుంది. ఇంతకుముందుకు కొంచెం చీకట్లో చూసిన ఇమేజ్ కూడా ఇక్కడ మనకు చాలా క్లారిటీగా కనపడుతున్నాయి, డీటెయిల్స్ కూడా చాలా మంచిగా కనపడుతున్నాయి అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే నేను బడ్జెట్ కేటగిరీ టీవీలకు చెక్ చేసిన క్యూడీ మినీ ఈ హై ఎండ్ మోడల్కు క్యూడీ మినీలకు చాలా తేడా అయితే ఉందని అయితే పక్కాగా అయితే చెప్పాలి. సో ఇది కొంచెం హై ఎండ్ మోడల్ టీవీ, దాని గురించి నేను చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు మీరు చూస్తే తెలుసుకుంటారు. ఒకవేళ మీరు టీవీ కొనాలి, మీ యొక్క బడ్జెట్ 30,000 కంటే ఎబోవ్ ఉంది అనుకుంటే బెస్ట్ టీవీస్ అయితే సజెస్ట్ అయితే చేయబోతున్నాను. అండ్ తక్కువ బడ్జెట్ లో కూడా అయితే ఉన్నాయి. మీరు చేయాల్సిన సింపుల్ పని, ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్. ఎందుకంటే నేను టీవీలు పెట్టినప్పుడు, సౌండ్ బార్లు పెట్టినప్పుడు వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ మిగతా ఏదైతే కేటగిరీ అయితే ఉందో కేటగిరీ చేంజ్ చేసినప్పుడు వ్యూస్ అయితే రావట్లేదు అనమాట. సో మీకోసమే ఇన్ డీటెయిల్స్ వీడియోస్ ఏసీ మీద, ఫ్రిడ్జ్ మీద, వాషింగ్ మిషన్ మీద ఇవన్నీ కూడా నేనైతే చేస్తున్నాను. సో కొంచెం మీరు సపోర్ట్ చేశారంటే ఛానల్ కొంచెం గ్రోత్ అయితే వస్తుంది. మీ సపోర్ట్ చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఒక్క లైక్, ఒక్క హైప్ ఇవ్వండి. అలాగే నేను ఒకసారి వీడియో సెక్షన్ కి వెళ్ళి చూడండి, కొంచెం సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఒకసారి అయితే చెక్ చేయండి. మరి ఇప్పుడు మనం బెస్ట్ టీవీ మినీ టీవీస్ అయితే చెక్ చేద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 2026 లో సరికి 4K LED జోలికి అయితే వెళ్ళకండి. ఆ జోలికి వెళ్తే మాత్రం మీకు అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే క్యూడీ టీవీకి అయితే వెళ్ళండి. క్యూడీ మినీ టీవీకి 30,000 ఎబోవ్ ఉందంటే పక్కగా క్యూడీ మినీకి అయితే వెళ్ళిపోండి. ఓకేనా? ఇది నేనైతే మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ టీవీ ఏంటి అంటే ఇది మనకు 30,000 లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 29,000 లో అయితే వస్తుంది. 30,000 అయితే అనుకోండి, 1000 రూపాయలు తగ్గుతుంది. 39,999 అయితే ఉంది, మనకు 30,000 లో వస్తుంది ఒక టీవీ. అదే పోకా క్యూడీ మినీ టీవీ. ఈ టీవీ గురించి నేను ఇన్ డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను, అన్బాక్సింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ కూడా చేశాను. ఒకసారి మన ఛానల్లో ఉంటుంది ఇలాంటి తమ్మనీల తోటి, ఒకసారి అయితే చెక్ చేయండి. ప్రతి ఒక్క డీటెయిల్ గా చెప్పానన్నమాట. ఈ టీవీ ప్రైస్ నేను అప్పుడు కొన్నది కూడా 33,000 కొన్నాను. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఇది కేవలం మీకు 29,000 చేంజ్ లో అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. లింక్ అనేది ఇక్కడ ఫ్లిప్కార్ట్ లింక్ అయితే కనపడుతుంటుంది. కొన్ని లొకేషన్స్ కి అవైలబుల్ గా అయితే లేదు. మీ లొకేషన్ కి అవైలబుల్ గా ఉంది, మీ యొక్క బడ్జెట్ 30,000 స్ట్రిక్ట్లీ ఉంది అనుకుంటే దానికి వెళ్ళిపోండి. ఫాక్స్ స్కై అని అయితే ఉంటుంది కదా బ్రాండ్, ఆ బ్రాండ్ కి సంబంధించిన క్యూడీ మినీ టీవీ. దీంట్లో 43 ఇంచెస్ నుంచి క్యూడీ మినీ టీవీస్ అయితే వచ్చాయన్నమాట. 43, 50 ఉందా? యా, 43, 50, 55, 65, 75, 85, 98 కూడా అయితే ఉంది. ప్రస్తుతానికి అవైలబుల్గా అయితే లేదు. ఈ అన్ని టీవీస్ సైజెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒక ఫాక్స్కాయ్ నుంచి క్యూడీ మినీ టీవీ 2026 మోడల్ అనమాట. మరి టీవీ తీసుకోవద్దా బ్రో అంటే మాత్రం 4K LED టీవీ కొనాలి అనుకుంటే ఈ ఒక టీవీ అయితే వస్తుంది మీకు. ఆ 4K LED టీవీ కొనే ప్రైస్ రేంజ్లోనే క్యూడీ మినీ టీవీస్ అయితే వస్తాయి. ఇది ఒకసారి చెక్ చేయండి. ఈ టీవీ లింక్స్ కూడా నేను ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఈ టీవీ కమింగ్ డేస్లో మనం అన్బాక్సింగ్ చేసిన తర్వాత దాని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడతాం. ఇది ఎందుకు చెప్పానంటే ఇది కూడా క్యూడీ మినీ సెగ్మెంట్లో ఒకటి ఉంది. తక్కువ బడ్జెట్లో, ఒక బడ్జెట్ స్ట్రిక్ట్లీ ఈ యొక్క పర్టికులర్ 28,000 ఉంది, లేకపోతే 43 ఇంచుల టీవీ కొనుక్కోవాలి, నాకు 25,000కి 43 ఇంచెస్ టీవీ కావాలనుకున్నప్పుడు మీరు క్యూఎల్ఈడికి ఎందుకు వెళ్ళడం, క్యూడీ మినీ టీవీ అయితే ఉంది. అట్లీస్ట్ కొద్దో గొప్ప బెటర్గా అయితే ఉంటుంది కానీ అని చెప్పేసి చెప్పాను. అంతకు మించి ఏమైతే లేదు. ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం చాలా మంది కొనాలైతే అనుకుంటారు కదా, వాళ్ళ కోసం నేను చెప్పాను. సో నెక్స్ట్ క్యూడీ మినీ టీవీ గురించి మాట్లాడుకుంటే ఫిలిప్స్ క్యూడీ మినీ టీవీ గురించి మాట్లాడుకోవాలి. ఈ టీవీని కూడా మనం అయితే అన్బాక్సింగ్ రివ్యూ అయితే చేసేసాం. ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. ఒకసారి మీరు ఆ వీడియో అయితే ఖచ్చితంగా అయితే చెక్ చేయండి. ఆ వీడియో చెక్ చేసిన తర్వాత దీన్ని కొనకూడదా అయితే మీకు తెలిసిపోతుంది. అండ్ అదే విధంగా కమింగ్ డేస్ లో వచ్చేసరికి ఒక క్యూడీ మినీ టీవీకి, ఫిలిప్స్ క్యూడీ మినీ టీవీకి కంపారిజన్స్ అయితే వస్తాయి. అండ్ సపరేట్ డెడికేటెడ్ వీడియోస్ కూడా అయితే వస్తాయి. సో అవి ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. కమింగ్ డేస్ లో రాబోతున్నాయి, వెయిట్ చేయండి. మరి టీవీ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే ఎస్, తీసుకోవచ్చు. అండ్ మీరు ఆ రివ్యూ చూసిన తర్వాత మీకు ప్లస్ లో మైనస్ లో అన్ని తెలుస్తాయి. ఒకసారి చెక్ చేయండి. మరి టీవీ ప్రైస్ మనకి ఇప్పుడు వచ్చేసరికి 39,999 రూపాయలు అయితే ఉంది. యాక్చువల్ గా ఇది లాంచ్ చేసిన ప్రైస్ 45,000 చేంజ్ లో అయితే ఉంది. నేను కొన్నదే 38,000 చేంజ్ లో అయితే కొన్నాను. ఇప్పుడు కూడా మనకు 37,000 కంటే నేను కొన్న దానికంటే తక్కువకే వస్తుంది. ఒకసారి మీరైతే చెక్ చేయండి ఈ యొక్క టీవీని. ఈ టీవీ లింక్స్ కూడా అయితే ఇక్కడైతే పెడతాను. ఫస్ట్ అన్బాక్సింగ్ రివ్యూ అయితే ఒకసారి చెక్ చేయండి. మరి నెక్స్ట్ క్యూడీ మినీ టీవీ గురించి చూస్తే మాత్రం టీసెల్ C6KS మోడల్ అయితే ఉంది. అండ్ మరొక మోడల్ అయితే ఉంది టీసెల్ నుంచి, టీసెల్ C
6K మోడల్ అయితే ఉంది. 6Kకి డిఫరెన్స్ ఏంటి బ్రో అంటే మాత్రం నాకు తెలిసి ఏం డిఫరెన్స్ అయితే లేదు. ఒకటి 60 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ తోటి వస్తే మనకి ఇంకోటి 144 హెడ్జెస్ రిఫ్రెష్ తోటి అయితే వస్తుంది. అంటే గేమింగ్ ఫీచర్స్ అనేవి యాడ్ అయితే చేశారనమాట దాంట్లో. అందుకోసమే అది కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఉంది ఈ యొక్క TCL C6Ks తో పోలిస్తే. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 35,000 ఉంది అనుకోండి, ఇప్పుడు ప్రైస్ అయితే డిక్రీజ్ అయితే అయింది. మొన్నటి దాకా ఈ ప్రైస్ ఎంత ఉందో తెలుసా, 40,000 చేంజ్ లో కూర్చుంది అనమాట ఈ యొక్క టీవీ. ఇప్పుడు ప్రైస్ డిక్రీజ్ అయ్యి మీకు 34,969 రూపాయలకే వస్తుంది అనమాట. సో ఈ యొక్క టీవీని మీరు మిస్ అయితే చేయకండి. ఈ యొక్క టీవీ చాలా మంచి టీవీ. మనం ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ రివ్యూ కూడా అయితే చేసేసాం, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ టీవీ సైజ్ నేను అన్బాక్సింగ్ చేసి 75 ఇంచెస్. ఇక్కడ మనకు 75 ఇంచెస్ టీవీ అవైలబుల్ గా అయితే ఉంటుంది, 65 ఇంచెస్ అవైలబుల్ గా అయితే ఉంటుంది, 55 ఇంచెస్ అవైలబుల్ గా అయితే ఉంటుంది. 3 సైజెస్ అవైలబుల్ గా అయితే ఉంటుంది. ఆ 3 సైజెస్ లింక్స్ అనేవి కూడా నేను ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు గేమింగ్ ఆడుతారు అనుకుంటే మాత్రం TCL C6K అయితే తీసుకోండి. నెక్స్ట్ QD మినీ టీవీ గురించి చూస్తే మాత్రం ఇంత ముందుకు మీకు ఏవైతే అన్ని టీవీస్ చెప్పానో ఆ టీవీస్ లో UI అన్నిటికంటే ఇప్పుడు నేను చెప్పబోయే టీవీ Lumio Vision 9 అనే QD మినీ టీవీ. UI అనేది చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. అండ్ లేటెస్ట్ గా వీళ్ళు Android 14 అప్డేట్ కూడా అయితే ఇచ్చారనమాట. ఒకసారి మీరైతే చెక్ చేసుకోవచ్చు. అయినా కానీ ఫాస్ట్ గానే ఉంది అన్నమాట ఈ యొక్క టీవీ కూడా చాలా బ్రిలియంట్ టీవీ. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. ఇది నేను పర్సనల్ గా చెక్ చేయలేదు కానీ బట్ నేను ఎప్పుడైతే Lumio Vision ది మన హైదరాబాద్ లో ఒక సెషన్ అయితే కండక్ట్ అయితే చేసేసారు, అక్కడికి వచ్చి వాచ్ చేయమని చెప్పినప్పుడు అక్కడైతే చూసాను అనమాట. నేను అడిగాను, నేను చెక్ చేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, నాకు పంపిస్తారా అంటే మాత్రం వాళ్ళైతే నాకైతే పంపించలేదు. బట్ మన తెలుగులో వేరే వాళ్ళకైతే పంపించారు. సో ఓకే, నో ఇష్యూ. బట్ ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తా అంటే మాత్రం ఎవరు పంపించారు. దాని గురించి పొగిడి చంపేస్తా అంటే మాత్రం పక్కా అయితే చెప్తారు. బట్ మనకైతే పంపలేదు. అయినా కానీ నేను చూసింది ఏదైతే ఉందో ఆ యొక్క టీవీలో చాలా మంచి పిక్చర్ క్వాలిటీ అయితే కనబడుతుంది. అండ్ UI కూడా చాలా బెటర్ గా అయితే ఉంటుంది అనమాట. కాకపోతే ఇది IPS ప్యానల్ తో రావడం వల్ల లిటిల్ బిట్ బ్లాక్స్ అనేవి మీరు కొంచెం మిస్ అయితే అవుతారు. అదొకటి మీరు అయితే చెక్ చేసుకోండి. కాకపోతే ఈ టీవీ ప్రైస్ అనేది కొంచెం బడ్జెట్ రేంజ్ అనేది కొంచెం పెరిగిపోతుంది. మీ యొక్క బడ్జెట్ అనేది 45,000 నుంచి 50,000 మధ్యలో ఉంటే మాత్రం ఇది చెక్ చేయండి. మంచి టీవీ, మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. విత్ IPS ప్యానల్ తో ఒక కుటుంబం వైడర్ గా కూర్చొని అయితే చూడొచ్చు అనమాట ఈ టీవీని. కలర్స్ పరంగా కూడా చాలా బెటర్ గా అయితే ఉంటుంది. ఒక QD మినీ టీవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం హైసెన్స్ నుంచి నేను రీసెంట్ గానే కొత్త న్యూ QD మినీ టీవీని అయితే అన్బాక్సింగ్ చేశాను. ప్రస్తుతానికి ఇది ఆన్లైన్ మార్కెట్ లోకి అయితే రాలేదు. ఒకవేళ వస్తే నేనైతే ఖచ్చితంగా ఇక్కడ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అన్బాక్సింగ్ చేసిన దాంట్లో కూడా నేనైతే ఈ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఒకవేళ చెక్ చేయాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ గా సనత్ నగర్ లో ఉన్న సన్ రైజ్ ఐసెన్స్ షోరూమ్ అయితే ఉందన్నమాట. అక్కడ మనం చూడడానికి అక్కడ టీవీస్ అయితే పెట్టారు. మీరు అక్కడ వెళ్ళి చెక్ చేస్తానంటే చెక్ చేయండి. ప్రస్తుతానికి ఆ 2026 మోడల్ చాలా బాగా అయితే ఉంది, బ్రిలియంట్గా అయితే ఉంది. కలర్స్ మాత్రం టాప్ నాచ్ కలర్స్ అయితే కనబడుతున్నాయి. విత్ IPS ప్యానల్ తోటి అయితే వస్తుంది. మీరు ఒక్కసారి ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి. అది కొనడాలంటే అది కొనండి. కొంచెం ప్రైస్ అయితే పక్కాగా ఎక్కువ అయితే ఉంటుంది. 2026 మోడల్ QD మినీ ఎలిట్ సెగ్మెంట్ విత్ స్పీకర్ సెటప్ కూడా డిఫరెంట్గా అయితే ఇచ్చారు. మీరు అన్బాక్సింగ్ వీడియో చూస్తే తెలుస్తుంది, డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఇంకొకటి ఏంటి అంటే మాత్రం చాలా మంచి టీవీ, కొనాలనుకుంటే ఇది కొనండి. బట్ మీ ప్రైస్ అంత ఎక్కువ పెట్టలేరు అనుకుంటే మాత్రం సింపుల్గా హైసెన్స్ నుంచి లాస్ట్ ఇయర్ మోడల్ అయితే ఉందన్నమాట, U7Q. ఈ టీవీ కూడా మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అన్బాక్సింగ్ చూసిన తర్వాత ఈ టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అయితే తెలుసుకోండి. టీవీ ప్రైస్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తక్కువ అయితే ఉంది. ఆఫర్ తోటి 47,000 చేంజ్లో అయితే వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేయండి ఒక టీవీని. మరి హైసెన్స్ తీసుకోవాలా లేకపోతే ఏదైతే మీరు Lumio అయితే అన్నారు కదా Lumio తీసుకోవాలంటే సింపుల్ ఇక్కడ ఫండా ఏంటంటే ఇక్కడ గేమింగ్ అనేది మీకు కావాలి అనుకుంటే హైసెన్స్ తీసుకోండి. చాలా బ్రిలియంట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ అలాగే పిక్చర్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగా అయితే ఉంటుంది హైసెన్స్. కాకపోతే IPS ప్యానల్ కాదు, VI ప్యానల్ తోటి వస్తుంది. మీకు వైడర్ వివింగ్ యాంగిల్లో కూర్చొని అండ్ కలర్స్ బాగుండాలి, బ్లాక్స్ తక్కువ ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం Lumio తీసుకోండి, కొంచెం బెటర్ ఉంటుంది. UI కూడా ఫాస్ట్ కూడా ఉంటుంది. కంపేరింగ్ టు వీళ్ళు తీసుకొచ్చే విడియో ఆపరేటింగ్ సిస్టమ్తో పోల్చినా కూడా ఫాస్ట్గానే ఉంటుంది. ఓవరాల్గా ఈ టీవీస్ అనేవి నేనైతే మీకు సజెస్ట్ అయితే చేస్తాను, QD మినీ టీవీలని. ఫైనల్గా మన టీవీ గురించి మాట్లాడుకుందాం. ఈ టీవీ ఏంటంటే సోనీ Bravia 7 65 ఇంచెస్ QD మినీ టీవీ అనమాట. అండ్ Bravia 5 కూడా అయితే ఉంటుంది. Bravia 5 బాగుంటుందా, ఈ యొక్క Bravia 7 బాగుంటుందా అంటే టోటల్గా చెక్ చేసిన తర్వాత నేను Bravia 7కి అయితే వెళ్ళాను. సో Bravia 7లోనే కొంచెం హై ఎండ్ గా పిక్చర్ క్వాలిటీ కానీ అండ్ ఏవైతే మనకు సౌండ్ బార్ పెట్టినా కూడా సౌండ్ బార్ నుంచి ఏదైతే సౌండ్ ఆప్టిమేషన్ లెవెల్ కూడా చాలా బెటర్ గా అయితే ఉంది అన్నమాట. సో అందుకనే ఈ సోనీ Bravia 7కి వెళ్ళాను. నేను ఇంత ముందుకు సోనీ X90L అయితే కొన్నాను. అది టాప్ నాచ్ టీవీ, అప్పట్లో సూపర్ టీవీ అనమాట. నేను దాని గురించి చాలా వీడియోస్ అయితే చేశాను. ఎవరు తెలుగులో ఒక్కటి కూడా చేయరు, బట్ నేనైతే చేశాను, తీసుకోమని చెప్పాను, మంచి టీవీ కాబట్టి. అండ్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను Bravia 5 తీసుకోవాలా Bravia 7 తీసుకోవాలంటే ఇక్కడ ప్రైస్ అనేది మ్యాటర్ అవుతుంది. మీరు ప్రైస్
పెట్టగలను అనుకుంటే మాత్రం డెఫినెట్గా బ్రావియా 7కి అయితే వెళ్ళిపోండి. దెన్ బ్రావియా 5 అయితే తర్వాత చూసుకోండి. మీ బడ్జెట్ కన్సిడర్ చేయట్లేదు బ్రో, బ్రావియా 7 ప్రైస్ హెవీగా అయితే ఉంది, అదేవిధంగా కొన్ని షాంపులు అవైలబుల్గా లేదు అంటే బ్రావియా 5 ఉంటే బ్రావియా 5కి అయితే వెళ్ళిపోండి. అది కూడా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. ఈ యొక్క QD మినీ టీవీని అయితే పర్చేస్ అయితే చేయండి, మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ లింక్స్ అన్ని కూడా నేను ఇక్కడైతే పెట్టాను, మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా అమెజాన్ లింక్స్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే మీరు అయితే చెక్ చేయండి. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క చిన్న ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి, ఒక లైక్ ఇచ్చేయండి, ఒక హైప్ అయితే ఇవ్వండి. మరి నెక్స్ట్ వీడియో కలుస్తాను. సీ యూ, బాయ్.